రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 గురించి నేర్చుకుందాం. ప్రామాణిక రూపమును ఇంగ్లీష్లో స్టాండర్డ్ ఫామ్ అని అంటారు. అయితే ముందుగా రేఖీయ సమీకరణం అంటే ఏంటి, చరరాశులు అంటే ఏమిటో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. 50 పెన్నుల ధర 100 రూపాయలు అయితే ఒక్క పెన్ను ధర ఎంత? ఇచ్చిన ప్రశ్నలో మనకు తెలియని వాటిని ఎక్స్ అని అనుకుందాం. ఒక పెన్ను ధర ఎక్స్ అని అనుకుందాం. అయితే 50 పెన్నుల ధర ఎంత అవుతుంది? 50 ఇంటూ ఎక్స్ అవుతుంది. ఇచ్చిన దత్తాంశం ప్రకారం 50 పెన్నుల ధర 100 రూపాయలు. కాబట్టి 50x ఈక్వల్ టు 100 అని రాసుకోవచ్చు. 50x ఈక్వల్ టు 100 అనేది ఒక సమీకరణం. ఈ సమీకరణంలో 50 మరియు 100 అనేవి స్థిర రాశులు మరియు ఈ x అనేది చరరాశి. ఈ సమీకరణంలో x అనే ఒకే ఒక చరరాశి ఉంది. కాబట్టి దీనిని ఏకచరరాశి అని అంటారు. ఈ సమీకరణంలో చూడండి, x యొక్క ఘాతాంకం ఎంత? x యొక్క పవర్లో ఏమీ లేదు. ఏమీ లేదంటే ఒకటి ఉందని అర్థం. ఎందుకంటే x పవర్ 1 ఈక్వల్ టు x అవుతుంది. కాబట్టి x యొక్క ఘాతాంకం 1. ఇలా ఏదైనా సమీకరణంలో అతిపెద్ద ఘాతాంకం 1గా ఉండే సమీకరణాలను రేఖీయ సమీకరణాలు అంటారు. కాబట్టి 50x ఈక్వల్ టు 100 ఈ రూపంలో ఉండే సమీకరణాలు ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు అవుతాయి. నిర్వచనం చూస్తే ఒక రేఖీయ సమీకరణంలో ఒకే చరరాశి ఉంటే దానిని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అని అంటారు. ఏదైనా సమీకరణంలో రెండు చరరాశులు ఉంటే ఏమవుతుందో మరొక ఉదాహరణతో చూద్దాం. 20 పెన్నులు మరియు 30 పుస్తకాల ధర 100 రూపాయలు. అయితే ఒక పెన్ను ధర ఎంత మరియు ఒక పుస్తకం ధర ఎంత? మనకు తెలియని విలువలను x మరియు y అనుకుందాం. ఒక పెన్ను ధర x అని అనుకుందాం. అయితే 20 పెన్నుల ధర ఎంత అవుతుంది? 20 ఇంటూ x అవుతుంది. అదేవిధంగా ఒక పుస్తకం ధర y అనుకుందాం. అయితే 30 పుస్తకాల ధర ఎంత అవుతుంది? 30 ఇంటూ y అవుతుంది. ఇచ్చిన దత్తాంశం ప్రకారం 20 పెన్నులు మరియు 30 పుస్తకాల ధర కలిపి 100 రూపాయలు. కాబట్టి 20 పెన్నుల ధర 20x ప్లస్ 30 పుస్తకాల ధర 30y ఈక్వల్ టు 100 అవుతుంది. ఇక్కడ మనకు 20x ప్లస్ 30y ఈక్వల్ టు 100 అనే సమీకరణం వచ్చింది. ఇక్కడ గమనించండి, x అనేది ఒక చరరాశి మరియు y అనేది మరొక చరరాశి. అంటే ఈ సమీకరణంలో x మరియు y అనే రెండు చరరాశులు ఉన్నాయి. మరియు ఇక్కడ x యొక్క ఘాతాంకం లేదా పవర్ ఎంత? 1 మరియు y యొక్క పవర్ ఎంత? 1. అంటే ఈ సమీకరణంలో అతిపెద్ద ఘాతాంకం 1. కాబట్టి ఇది రేఖీయ సమీకరణం అవుతుంది. అదేవిధంగా ఈ సమీకరణంలో x మరియు y అనే రెండు చరరాశులు ఉన్నాయి మరియు x మరియు y యొక్క ఘాతాంకాలు 1. కాబట్టి ఇటువంటి సమీకరణాలను రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు అని అంటారు. నిర్వచనం చూస్తే ఒక రేఖీయ సమీకరణంలో రెండు చరరాశులు ఉంటే దాన్ని రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అని అంటారు. కాబట్టి 20x ప్లస్ 30y ఈక్వల్ టు 100 అనేది రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం లేదా సాధారణ రూపం ఎలా రాయాలో నేర్చుకుందాం. 20x ప్లస్ 30y ఈక్వల్ టు 100. ఈ 100 ఇటువైపు ప్లస్ అవుతుంది. అదే సమీకరణానికి అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. కాబట్టి 20x ప్లస్ 30y మైనస్ 100 ఈక్వల్ టు 0 అవుతుంది. సాధారణంగా చరరాశులను x మరియు y లతో సూచిస్తారు. కానీ ఇతర అక్షరాలు కూడా వాడవచ్చు. pq లేదా mn ఇలా వేటినైనా తీసుకోవచ్చు. అలాగే 20, 30, 100 అనేవి స్థిర రాశులు. మనం తీసుకున్న ప్రశ్నను బట్టి ఈ విలువలు అనేవి మారుతూ ఉంటాయి. 20, 30, 100 ఈ విలువలను a, b, c అని అనుకుందాం. అప్పుడు ఈ సమీకరణం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం. ఈ సమీకరణంలో a, b, c అనేవి స్థిర సంఖ్యలు. వీటిని ఇంగ్లీష్లో కాన్స్టాంట్స్ అని అంటారు. అలాగే x, y అనేవి చరరాశులు. వీటిని ఇంగ్లీష్లో వేరియబుల్స్ అని అంటారు. ఈ అంశాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. హేమ వయసు మేరీ వయసుకు 4 రెట్లు. ఈ సమాచారం ఆధారంగా రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని రాయండి.
ఈ ప్రశ్నలో చరరాశులు ఏమవుతాయి? మనకు హేమ వయసు తెలీదు, అలాగే మేరీ వయసు కూడా తెలీదు. కాబట్టి వాటిని చరరాశులుగా తీసుకుందాం. హేమ వయసు ఎక్స్ అని అనుకుందాం. అలాగే మేరీ వయసు వై అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన దత్తాంశం ప్రకారం హేమ వయసు మేరీ వయసుకు 4 రెట్లు. అంటే ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ వై అవుతుంది. ఎందుకంటే హేమ వయసు ఎక్స్ అని అనుకున్నాం మరియు మేరీ వయసు వై అని తీసుకున్నాం. ఇక్కడ హేమ వయసు మేరీ వయసుకు 4 రెట్లు. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ వై అవుతుంది. ఈ 4వైను ఇటువైపుకి తీసుకొస్తే ఎక్స్ మైనస్ 4y ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అవుతుంది. దీనిలో ఎక్స్ మరియు వై అనేవి చరరాశులు. ఈ సమీకరణాన్ని ప్రామాణిక రూపమైన ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 అనే రూపంలోకి మార్చుకుందాం. ఎక్స్ అంటే 1x అని రాసుకోవచ్చు. ప్లస్ -4yను -4 ఇంటూ వైగా రాసుకుందాం. ప్లస్ ఈ సమీకరణానికి 0ని కలుపుదాం. 0ని కలిపిన సమీకరణం యొక్క విలువ మారదు. కాబట్టి ప్లస్ 0 తీసుకుందాం. ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 అనే రూపంలోకి మారింది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 ప్రామాణిక రూపంతో పోల్చి చూద్దాం. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -4, సి ఈక్వల్ టు 0 అవుతుంది. మరియు ఈ సమీకరణంలో ఏబిసి అనేవి స్థిర సంఖ్యలు అవుతాయి. మరొక ఉదాహరణ గమనించండి. ఒక సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య కంటే 27 ఎక్కువ. సంఖ్యలోని ఒకట్లు మరియు పదుల స్థానంలోని అంకెలను వరుసగా x, y అని అనుకుంటే ఈ దత్తాంశానికి సరిపోయే రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాన్ని రాయండి అని ఇచ్చారు. ఒకట్లు మరియు పదుల స్థానంలో అంకెలు x మరియు y. కాబట్టి ఆ సంఖ్యను xy అని తీసుకుందాం. ఇక్కడ x అనేది పదుల స్థానంలో ఉంది. కాబట్టి 10x ప్లస్ y అనేది ఒకట్ల స్థానంలో ఉంది. కాబట్టి 1 ఇంటూ y y అవుతుంది. అలాగే దీనిని తారుమారు చేయగా yx వస్తుంది. ఈ yxలో y అనేది పదుల స్థానంలో ఉంది. కాబట్టి 10y ప్లస్ x అనేది ఒకట్ల స్థానంలో ఉంది. కాబట్టి 1x అంటే x అవుతుంది. మనకు ప్రశ్నలో ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఇచ్చిన సంఖ్య ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య కంటే 27 ఎక్కువ. కాబట్టి xy నుండి yxని తీసివేస్తే 27 వస్తుంది. ఇచ్చిన సంఖ్యను xy అని తీసుకుందాం. దాన్ని తారుమారు చేయగా వచ్చే సంఖ్య yx. మరియు xy అనేది yx కంటే 27 ఎక్కువ. కాబట్టి xy మైనస్ yx ఈక్వల్ టు 27 అయ్యింది. ఇక్కడ మనకు xy అంటే ఏంటి? 10x ప్లస్ y మైనస్ yx అంటే 10y ప్లస్ x ఈక్వల్ టు 27. 10x ప్లస్ వైను అలాగే రాసుకుందాం. ఇక్కడ మైనస్ ఆఫ్ 10y ఏమవుతుంది? మైనస్ 10y. అలాగే మైనస్ ఇంటూ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ అవుతుంది. ఈక్వల్ టు 27. ఈ సమీకరణంలో చూడండి, 10x లోంచి ఒక xని తీసేద్దాం. 10x మైనస్ ఎక్స్ ఏమవుతుంది? 9x అవుతుంది. అలాగే మైనస్ 10y ప్లస్ y చేస్తే మైనస్ 9y వస్తుంది. ఈక్వల్ టు 27. 9x మైనస్ 9y ఈక్వల్ టు 27 వచ్చింది. ఇక్కడ 9 కామన్ గా ఉంది. కాబట్టి 9 కామన్ తీస్తే 9 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 27 అవుతుంది. 27 9లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. కాబట్టి 9 1 9, 9 3 27. అప్పుడు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3 అవుతుంది. ఈ 3ను ఎడమ వైపుకు తీసుకురండి. ఎక్స్ మైనస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అవుతుంది. ఈ సమీకరణాన్ని ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0తో పోల్చి చూస్తే ఏ అనేది 1 అవుతుంది, బి ఈక్వల్ టు -1, అలాగే సి ఈక్వల్ టు -3 అవుతుంది. అలాగే ఈ సమీకరణంలో ఏ, బి, సి అనేవి స్థిర సంఖ్యలు అవుతాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఏక చరరాశిలో మరియు రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల గురించి నేర్చుకున్నాం. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం లేదా సాధారణ రూపం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 అవుతుంది.